సామెతలు 14వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుంది. సామెతల గ్రంథంలో చిన్న చిన్న సామెతలు చెప్పబడ్డాయి. ఈ సామెతల్లో చాలా వరకు బైబిల్లోని ఆయా వ్యక్తులకు చక్కగా వర్తిస్తాయి. అంతవరకు బాగానే ఉంది. గాని ఈ రోజున చాలా సమకాలీన సమస్యలకు ఈ సామెతలు అద్దం పడతాయి. అబ్రహాము భార్య శారా జ్ఞానవంతురాలు. యోకెబెదు మోషే తల్లి. ఆమె తన గృహాన్ని నిర్మించిన మహిళ. పరాయి దేశంలో తానొక బానిస. తన కుమారుణ్ణి కాపాడడానికి దాచిపెట్టింది. ఫరో పెంచుకున్న మోషే బాలునికి పాలిచ్చి పెంచే దాది అయింది. ఫరో కుమార్తెకు పని మనిషిగా అంత గొప్ప పని చేసింది. తన కుమారునికి పసితనంలోనే దేవుణ్ణి గురించి, ఆయన ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానాన్ని గురించి బాగా చెప్పింది, నేర్పింది. ఒమ్రీ కుమార్తె అయిన అతల్య ఇల్లు కట్టవలసింది పోయి చేజేతుల దాన్ని పడగొట్టింది. 2 దినవృత్తాంతములు 22వ అధ్యాయం 2-3 వచనాలలో అతల్యాను గురించి చెప్పబడింది. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చింది గనుక అతడు అహాబు సంతతి వారి మార్గమందే నడిచాడు. 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతుంది, యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుంది. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకది మరణానికి త్రోవ తీస్తుంది. అనేక మంది తప్పుడు సిద్ధాంతాలను పట్టుకుని దారి తప్పిపోతున్నారు. తమ సిద్ధాంతమే సరైంది అంటారు గాని చివరికి అది వారిని మరణానికి చేరుస్తుంది. ఒకడు నవ్వుతున్నా హృదయమున దుఃఖముండవచ్చు, సంతోషము తుదకు వ్యసనమవుతుంది. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమవుతాయి. మంచివాని స్వభావము వానికే సంతోషమిస్తుంది. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, వివేకి అయినవాడు తన నడతలను బాగా కనిపెడతాడు. 19వ వచనం. చెడ్డవారు మంచివారి ఎదుట భక్తిహీనులు, నీతిమంతుల తలుపునొద్ద వంగుతారు. 23వ వచనం. ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుంది, ఒట్టి మాటలు లేమిడికి కారణాలు. 27వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవపు ఊట, అది మరణపాశములో నుండి విడిపిస్తుంది. 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం, మత్సరం ఎముకలకు కుళ్ళు. దరిద్రుణ్ణి బాధించేవారు వాని సృష్టికర్తను నిందించేవారే. బీదలను కనికరించేవాడు ఆయనను ఘనపరిచేవాడే. 4వ వచనం. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు, ఎద్దుల బలం చేత విస్తారమైన రాబడి ఉంటుంది. ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయలేరు. ధాన్యం సమృద్ధిగా రావాలంటే ఎద్దులు అవసరం. పశుల శాలను శుభ్రంగా ఉంచడానికి ఎద్దులను తొలగించవద్దు. శాల శుభ్రంగానే ఉంటుంది గాని నీ గాదె ఖాళీ అవుతుంది. అలాగే మనకు అందరూ కావాలి, ఎవరినీ పోగొట్టుకోకూడదు. పొలం దున్నాలి, పంట పండించాలి. నాయకులు కొందరు ఎద్దులు లేని వ్యవసాయం చేస్తామంటున్నారు. అసాధ్యం. ఆ రోజుల్లో యంత్ర పరికరాలు లేవు, ఎద్దులు లేనిది వ్యవసాయమే లేదు. 6వ వచనం. అపహాసకుడు జ్ఞానాన్ని వెతకటం వ్యర్థం, తెలివిగలవానికి జ్ఞానం సులభం. అపహాసకులున్నారు, జాగ్రత్త. వారికి ఎవరేమి హితవు చెప్పినా గిట్టదు, నచ్చదు. వెటకారంగా మాట్లాడతారు. వారు జ్ఞానాన్ని అన్వేషించరు గనుక అది దొరకదు. అనుభవజ్ఞులైన పెద్దల ఉపదేశాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని యందు విశ్వాసముంచాలి. జ్ఞానం నీకు సులభంగా లభించటం లేదు అంటే నీ వైఖరిలో ఏదో లోపముందని అర్థం. 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండడం వివేకుల జ్ఞానానికి లక్షణం. మోసకృత్యాలే బుద్ధిహీనులు కనబరిచే మూఢత. మన తప్పులు మనం ఒప్పుకోవాలి, లేకపోతే అది ఆత్మవంచన అవుతుంది. చిన్నపిల్లల్లాగా
కండ్లు మూసుకున్నంత మాత్రాన సమస్యలు పోవు. కళ్ళు తెరిచి ముందుకు చూడాలి. తప్పులు ఒప్పుకొని సవరించుకొని ముందుకు సాగాలి. ఇది బుద్ధిమంతుల లక్షణం. 9వ వచనం, పాపులు చేసే అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేస్తుంది. యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుతారు. యెజెబెలు ఆధ్యాత్మిక విషయాలను అపహాస్యం చేసిన వ్యక్తి. అలాంటి మనస్తత్వం గలవారికి దూరంగా ఉండడం మంచిది. దేవుని బిడ్డలు పరస్పర సుహృద్భావంతో వ్యవహరిస్తారు. 10వ వచనం, ఎవని దుఃఖం వాని హృదయానికే తెలుస్తుంది. ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. 12వ వచనం, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి దారితీస్తుంది. సోదరీ సోదరులారా, గమ్యం చేరడానికి దగ్గర దోవల కోసం చూడవద్దు. సరైన మార్గంలో నడవాలంటే ఎంతో దీక్ష, త్యాగం అవసరం. 14వ వచనం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, లేకపోతే నీ పద్ధతులు నీకే వెక్కసమైపోతాయి. నీ జీవితంలో దేవుడు మొదట ఉంటే